ఇక సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై సీఎం రేవంత్ విరుచుకుపడ్డారు. కుటుంబ సభ్యుల మీద ఆడబిడ్డల మీద ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డల గురించి అసభ్య పోస్టులు పెడితే తోలు తీస్తానని హెచ్చరించారు. హద్దు దాటితే చూస్తూ ఊరుకోనున్నారు. ఇక జర్నలిస్టుల ముసుగులో అసాంఘిక భాష వాడితే ఊరుకునేది లేదన్నారు. జర్నలిస్టులకు విధి విధానాలు రూపొందిస్తామన్నారు. అయితే అవసరమైతే ప్రత్యేక చట్టాలు చేస్తామని తెలిపారు. కూడా అక్కడి నుంచి ఆదేశాలు ఇవ్వండి. దీని మీద చర్చ జరగాలి. మీడియా మిత్రులకు కూడా నేను అడుగుతున్నా, మీ సంఘాలు ఏవైతున్నాయో సంఘాల నాయకులను కూడా అడుగుతున్నా, ఎవరో జర్నలిస్టులు లిస్ట్ ఇవ్వండి. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో ఇవ్వండి, ఆ లిస్ట్ ఇవ్వండి. ఆ లిస్టులో ఉన్నోళ్ళు ఇట్లా తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి. ఆ లిస్టులో లేనోడు జర్నలిస్ట్ కాడు, జర్నలిస్ట్ గానోడిని క్రిమినల్ కిందనే చూస్తాము. ఆ క్రిమినల్స్ ని ఎట్లా జవాబు చెప్పాలనో గట్లనే చెప్తాం. ముసుగేసుకొని వస్తే ముసుగు ఊడవికి బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్తున్నా. నేను తమాషా చేయొద్దు, అన్ని చట్టపరంగానే చేస్తా. చట్టాన్ని పరిధి నేను దాటను. ప్రతిదానికి శిక్ష ఒక విధానం ఉంది. చట్ట పరిధిలోనే అన్ని శిక్షలు ఉంటాయి. జర్నలిస్టులకు కూడా నా సూచన, ఎవరు జర్నలిస్ట్ వాళ్ళ గుర్తింపు కార్డు ఏందో మీరు నిర్ణయించండి. లైన్ మీరు చెప్తారో చెప్పండి, వాళ్ళని మినహాయిస్తాము, మిగతా వాళ్ళు మాట్లాడేదాన్ని విశ్లేషిస్తాము. వాళ్ళందరి గురించి చర్చ చేద్దాం. అవసరం అనుకుంటే తమరు అనుమతిస్తే నాకు ఒక రోజు దాని మీద చర్చ పెట్టాలని ఉంది సభలో. అధ్యక్ష, సభా నాయకుడిగా నా రిక్వెస్ట్ మీకు ఒకటే, ఈ విశృంఖలత్వాన్ని ఆపాలి. ఎక్కడో ఒక దగ్గర దీనికి పరిష్కారం చూపించాలి అధ్యక్ష. పరిష్కారం చూపించకపోతే భవిష్యత్తులో ఈ తెలంగాణ సమాజానికి ఇది ఒక చీడపురుగులాగా ఈ వ్యవస్థను దెబ్బతీసే పరిస్థితి వస్తుంది. దానికోసం చట్టసభలు, కరెక్ట్ శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు, దీనికి చట్టసభలే ఉన్నదే చట్టాలు చేయడానికి. దానికి చట్టం చేద్దాం. ఒకసారి తమ నేతృత్వంలో ఆదేశిస్తే లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు జర్నలిస్ట్ సంఘాలను కూడా పిలిచి, అదేవిధంగా ఐఎన్పిఆర్ మినిస్టర్ గారు కూడా నా సూచన, మీరు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడండి. ఇది చర్చ చేయండి. దీన్ని వదిలేసి ఊరుకుంటే ఎవరినో ఒకరిని అన్నారని కాదు, ఇది ఎవరినన్నా మనల్ని అందరిని అన్నట్లే. నన్ను ఒక్కరిని ఏదో అన్నారు ఇదని కాదు, ఇది మాత్రం ఏ మాత్రం మంచిది కాదు. మీరు చర్చ పెట్టండి. దీని మీద చర్చ జరగాలి. ఒక మంచి సాంప్రదాయానికి తెలంగాణ వేదిక అవ్వాలి. అందరినీ సహకరించమని సభలో ఉన్న సభ్యులందరం కూడా చర్చించుకుందాం. స్వీయ నియంత్రణతో పాటు రాజ్యాంగపరమైన నియంత్రణ కూడా అవసరమే. ఎవరైనా పరిధి దాటినప్పుడు ఏ రకంగా శిక్షించాలనో దానికి అవసరమైన చట్టాన్ని చేయడానికి కూడా తమరిని అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ తమరు కూడా అక్కడి నుంచి. ఇక అసెంబ్లీలో ఢిల్లీ పర్యటనపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 15 నెలల్లో 32 సార్లు ఢిల్లీ వెళ్తానని, 3 సార్లు దేశ ప్రధానిని కలిశానన్నారు. మరో 300 సార్లైనా వెళ్తానంటూ చెప్పుకొచ్చారు. అయితే తాను బీఆర్ఎస్ వారిలా చీకట్లు ఎవరి కాళ్ళు పట్టుకోలేదన్నారు. దేశ ప్రధాని ఏ రాష్ట్రానికైనా పెద్దన్నేనని, కేంద్రంతో సత్సంబంధాలు ఉండాలని తెలిపారు. అనంతరం దేశ ప్రధానిని గౌరవించే సంస్కారం తనకుందంటూ సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఈ రోజు నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా ఢిల్లీకి పోయినా కలిసిన నరేంద్ర మోడీ గారిని, దేశ ప్రధానమంత్రి. ఈ దేశ ప్రధానమంత్రిని గౌరవించే సంస్కృతి నాకున్నది, మీకు లేకపోవచ్చు. మీరు కేసుల కోసమే చీకట్లు గెలుచుకుంటూ ఉండొచ్చు. మీరు మీ సంపాదనను కాపాడుకోవడానికి మీరు ఎవరైనా కాళ్ళు పట్టుకోవచ్చు. నాకే ఉంది, బాజాప్తా కలిసిన బడేబాయ్ అన్నాడు. ఎస్, ఆన్ ద ఫ్లోర్, ఆన్ రికార్డ్. నేను మళ్ళొకసారి చెప్పదలుచుకుని, దేశ ప్రధానమంత్రి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా పెద్దన్న లాంటి వాడే. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్రాల కూడికనే కేంద్రము. రాష్ట్రాలలో ఉండే ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రి పెద్దన్న లాంటి వాడుకు రాష్ట్రాల అభివృద్ధి కోసం ఉపయోగపడుతుంది. ఇందులో రాజకీయం ఏముంది అధ్యక్ష? రాజకీయాలు వచ్చినప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీ నాయకుడు, నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిని. నా పార్టీ ప్లాట్ఫామ్ మీదకి వచ్చినప్పుడు నా పార్టీ విధానం మాట్లాడతా. ప్రభుత్వం వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన సహకారం తీసుకుంటా. వెళ్ళినప్పుడు శంకర్ వచ్చాడు మిత్రుడు, కొన్నిసార్లు పిల్లలు చూస్తే మహేశ్వర్ రెడ్డి గారిని అయినా తీసుకొని వెళ్తా. ఒకవేళ వాళ్ళు పరిచయాలు ఉన్నాయి, దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడతాను. కిషన్ రెడ్డి గారిని 4 సార్లు కలిసినాం, మాట్లాడినాం, 5 సార్లు మాట్లాడినాం. నాకేముంది అధ్యక్ష? ప్రజలు నిర్మలా సీతారామన్ గారిని, లేకపోతే అమిత్ షా గారిని, అందరినీ కలిసిన అధ్యక్ష. నేను కలవని మంత్రి ఎవరైనా కేంద్రంలో ఉన్నాడా? ఈ తెలంగాణ రాష్ట్రానికి సాధించుకోవాల్సిన అనుమతుల విషయంలో, నిధుల విషయంలో కేంద్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని కలిసిన, ప్రధానమంత్రి గారిని కలిసి నివేదికిచ్చి అక్కడి నుంచి మంత్రులకు పంపించి మంత్రులతోని ఫాలో అప్ చేసి, నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ కంటే ఎక్కువ, ఒక క్లర్క్ కంటే ఎక్కువ ప్రతి టేబుల్ దగ్గరకు పోయి తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన వాటి కోసం నేను ప్రయత్నం చేసిన అధ్యక్ష. తప్ప నేను పోయి వచ్చినందుకు నేను సాధించింది వరంగల్ ఎయిర్పోర్ట్ నేను తెచ్చింది కాదు అధ్యక్ష. రీజనల్ రింగ్ రోడ్ నార్త్ ఉత్తర భాగం టెండర్లకు వచ్చింది నా వల్ల కాదు అధ్యక్ష. 4,000 కోట్ల ప్రపంచ బ్యాంక్ హెల్త్ ప్రాజెక్టు అప్రూవల్ తీసుకొచ్చింది నేను కాదు అధ్యక్ష. డిఫెన్స్ ల్యాండ్స్ ఎక్స్చేంజ్ కంటోన్మెంట్ లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పటి నుంచి 20 ఏళ్ల నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కంటోన్మెంట్ లో డిఫెన్స్ ల్యాండ్స్ రాలేదు అధ్యక్ష. వీళ్ళు 10 ఏళ్లు కూడా వేయలేకపోయారు అధ్యక్ష. నేను పోయి ఢిల్లీకి పోయి నరేంద్ర మోడీ గారిని కలిసి, రాజ్నాథ్ సింగ్
గారిని కలిసి ఉత్తర తెలంగాణ మొత్తం అక్కడికి వస్తేనే బాటిల్ నెక్ అవుతుంది. రాజీవ్ రహదారి నుంచి మొదలు పెడితే అక్కడ నుంచి వస్తే ట్రాఫిక్ అంతా అక్కడ జామ్ అవుతుంది. మీరు ఇవ్వాల్సిందే అనుమతి అని వాళ్ళని అడిగితే రాజ్నాథ్ సింగ్ గారు పెద్ద మనసు చేసుకొని 160 ఎకరాల రక్షణ శాఖకు సంబంధించిన భూ బదలాయింపు తెలంగాణ రాష్ట్రానికి చేసినప్పుడు నేను అభినందించొద్దు అధ్యక్ష రాజ్నాథ్ సింగ్ గారిని? తప్పేముంది అధ్యక్ష? తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం అభివృద్ధి కోసం ఒక మంత్రి సహకరించినప్పుడు ఆ మంత్రి మాకు సహకరించిందని చెప్పడానికి బేసిజాలు ఎందుకు అధ్యక్ష? విధానపరమైన అంశాలలో మాకు వేరే అభిప్రాయం ఉండొచ్చు, కానీ అభివృద్ధికి వచ్చినప్పుడు తెలంగాణకు సహకరించిన వాళ్ళను మనం ఎందుకు? ఇక అసెంబ్లీలో ఢిల్లీ పర్యటనపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 15 నెలల్లో 32 సార్లు ఢిల్లీ వెళ్తానని, 3 సార్లు దేశ ప్రధానిని కలిశానన్నారు. మరో 300 సార్లైనా వెళ్తానంటూ చెప్పుకొచ్చారు. అయితే తాను బీఆర్ఎస్ వారిలా చీకట్లు ఎవరి కాళ్ళు పట్టుకోలేదన్నారు. దేశ ప్రధాని ఏ రాష్ట్రానికైనా పెద్దన్నేనని, కేంద్రంతో సత్సంబంధాలు ఉండాలని తెలిపారు. అనంతరం దేశ ప్రధానిని గౌరవించే సంస్కారం తనకుందంటూ సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఈ రోజు నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా ఢిల్లీకి పోయినా కలిసిన నరేంద్ర మోడీ గారిని, దేశ ప్రధానమంత్రి. ఈ దేశ ప్రధానమంత్రిని గౌరవించే సంస్కృతి నాకున్నది, మీకు లేకపోవచ్చు. మీరు కేసుల కోసమే చీకట్లు గెలుచుకుంటూ ఉండొచ్చు. మీరు మీ సంపాదన కాపాడుకోవడానికి మీరు ఎవరైనా కాళ్ళు పట్టుకోవచ్చు. నాకే ఉంది, బాజాప్తా గెలిచిన బడేబాయ్ అన్నాడు. ఎస్, ఆన్ ద ఫ్లోర్, ఆన్ రికార్డ్. నేను మళ్ళీ ఒకసారి చెప్పదలుచుకుని, దేశ ప్రధానమంత్రి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా పెద్దన్న లాంటి వాడే. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్రాల కూడికనే కేంద్రము. రాష్ట్రాలలో ఉండే ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రి పెద్దన్న లాంటి వాడుకు రాష్ట్రాల అభివృద్ధి కోసం ఉపయోగపడుతుంది. ఇందులో రాజకీయం ఏముంది అధ్యక్ష? రాజకీయాలు వచ్చినప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీ నాయకుడు, నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిని. నా పార్టీ ప్లాట్ఫామ్ మీదకి వచ్చినప్పుడు నా పార్టీ విధానం మాట్లాడతా. ప్రభుత్వం వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన సహకారం తీసుకుంటా. వెళ్ళినప్పుడు శంకర్ వచ్చిండు మిత్రుడు, కొన్నిసార్లు పిల్లలు చూస్తే మహేశ్వర్ రెడ్డి గారిని అయినా తీసుకొని వెళ్తా. ఒకవేళ వాళ్ళు పరిచయాలు ఉన్నాయి, దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడతాను. కిషన్ రెడ్డి గారిని 4 సార్లు కలిసినాం, మాట్లాడినాం, 5 సార్లు మాట్లాడినాం. నాకేముంది అధ్యక్ష? ప్రజలు నిర్మలా సీతారామన్ గారిని, లేకపోతే అమిత్ షా గారిని, అందరినీ కలిసిన అధ్యక్ష. నేను కలవని మంత్రి ఎవరైనా కేంద్రంలో ఉన్నాడా? ఈ తెలంగాణ రాష్ట్రానికి సాధించుకోవాల్సిన అనుమతుల విషయంలో, నిధుల విషయంలో కేంద్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని కలిసిన, ప్రధానమంత్రి గారిని కలిసి నివేదిక ఇచ్చి అక్కడి నుంచి మంత్రులకు పంపించి మంత్రులతోని ఫాలో అప్ చేసి, నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ కంటే ఎక్కువ, ఒక క్లర్క్ కంటే ఎక్కువ ప్రతి టేబుల్ దగ్గరకు పోయి తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన వాటి కోసం నేను ప్రయత్నం చేసిన అధ్యక్ష. తప్ప నేను పోయి వచ్చినందుకు నేను సాధించింది వరంగల్ ఎయిర్పోర్ట్ నేను తెచ్చింది కాదు అధ్యక్ష. రీజనల్ రింగ్ రోడ్డు నార్త్ ఉత్తర భాగం టెండర్లకు వచ్చింది నా వల్ల కాదు అధ్యక్ష. 4,000 కోట్ల ప్రపంచ బ్యాంక్ హెల్త్ ప్రాజెక్టు అప్రూవల్ తీసుకొచ్చింది నేను కాదు అధ్యక్ష. డిఫెన్స్ ల్యాండ్స్ ఎక్స్చేంజ్ కంటోన్మెంట్ లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పటి నుంచి 20 ఏళ్ల నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కంటోన్మెంట్ లో డిఫెన్స్ ల్యాండ్స్ రాలేదు అధ్యక్ష. వీళ్ళు 10 ఏళ్లు కూడా తేలేకపోయారు అధ్యక్ష. నేను పోయి ఢిల్లీకి పోయి నరేంద్ర మోడీ గారిని కలిసి, రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి ఉత్తర తెలంగాణ మొత్తం అక్కడికి వస్తేనే బాటిల్ నెక్ అవుతుంది. రాజీవ్ రహదారి నుంచి మొదలు పెడితే అక్కడ నుంచి వస్తే ట్రాఫిక్ అంతా అక్కడ జామ్ అవుతుంది. మీరు ఇవ్వాల్సిందే అనుమతి అని వాళ్ళని అడిగితే రాజ్నాథ్ సింగ్ గారు పెద్ద మనసు చేసుకొని 160 ఎకరాల రక్షణ శాఖకు సంబంధించిన భూ బదలాయింపు తెలంగాణ రాష్ట్రానికి చేసినప్పుడు నేను అభినందించొద్దు అధ్యక్ష రాజ్నాథ్ సింగ్ గారిని? తప్పేముంది అధ్యక్ష? తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం, అభివృద్ధి కోసం ఒక మంత్రి సహకరించినప్పుడు ఆ మంత్రి మాకు సహకరించిందని చెప్పడానికి బేసిజాలు ఎందుకు అధ్యక్ష? విధానపరమైన అంశాలలో మాకు వేరే అభిప్రాయం ఉండొచ్చు, కానీ అభివృద్ధికి వచ్చినప్పుడు తెలంగాణకు సహకరించిన వాళ్ళను మనం ఎందుకు అభినందించు? ఇక తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సమయపాలన జరగదు, సమస్యలకు పరిష్కారం జరగదు. ఏదేమైనా పెద్దల కూనంనేని సాంబశివరావు గారు ఏదైతే సూచన చేసిండ్రో తప్పకుండా ప్రజాప్రతినిధుల గౌరవం ఉంటుంది. సమయం ఇస్తాము. పేషీలు ఉండే అధికారులతో కొంచెం కోఆర్డినేట్ చేసుకొని ఇంకా నేను జాగ్రత్తగా పనిచేస్తున్నాను, కానీ అది సిస్టమేటిక్గా లేదనే సూచన ఉంది. డెఫినెట్గా వాటిని తీసుకుంటాను. ఏదేమైనా గవర్నర్ గారి ప్రసంగ ధన్యవాద తీర్మానంలో అందరూ పాల్గొని అభిప్రాయాలు చెప్పి ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇచ్చిన వాళ్లకు, ప్రభుత్వం పట్ల నిరసన వ్యక్తం చేయడం కూడా ప్రజాస్వామ్యంలో ఒక భాగమని నమ్మే పార్టీ ప్రభుత్వం. దీన్ని ఏకగ్రీవంగా మీరు ఆమోదించి భవిష్యత్ కార్యాచరణకు సభను ఇంకా ఆదర్శంగా నడుపుకోవడానికి సహకరించాల్సిందిగా కోరుకుంటూ దీన్ని ఆమోదించాల్సిందిగా తమరి అనుమతి కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. Discussion on motion of thanks to Governor's address and the reply by the Honorable Chief Minister is completed. There are no amendments to the motion of thanks to the address by Governor. The question is that the following motion moved by Sri Adi Srinivas and seconded by Sri Vemula Veeresham is before
the House that an address be presented to Governor as follows. That the members of Telangana Legislative Assembly assembled at this 5th session are deeply grateful to the Governor for the address which he has been placed to deliver to the members of 3rd Telangana Legislative Assembly on 12/3/2025. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried. Now I will take up government bill. I requested the Minister for Health and Medical on behalf of Chief Minister to move the motion for leave, introduce the Putti Sri Ramulu Telugu University Amendment Bill 2025. Minister Garu. Honorable Speaker, sir, on behalf of the Honorable Chief Minister, I beg to move for leave to introduce the Putti Sri Ramulu Telugu University Amendment Bill 2025. The question is that the Putti Sri Ramulu Telugu University Amendment Bill 2025 to be introduced. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is introduced. షాద్నగర్ ఎమ్మెల్యే గారి శ్రీ శంకరయ్య గారికి నా తరఫున మరియు ఈ సభ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. The House is urgent to meet again at 10 a.m. on Monday 17th March 2025. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శలు చేశారు. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు పల్లా. ఏ గ్రామానికైనా వెళితే కరెంటు లేదనో నీళ్లివ్వలేదనో చెప్తారు కానీ మహిళా జర్నలిస్టుపై ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కేసు పెట్టినా దాఖలాలు లేవని పల్లా ఇండైరెక్ట్ గా చెప్పారు. ప్రజాస్వామిక ప్రభుత్వాలు ఈ తెలంగాణ ప్రాంతానికి ఇప్పటిదాకా 1951 నుంచి వస్తే ఆ 1951 తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత 3 ప్రభుత్వాలు వస్తే ఇన్ని ప్రభుత్వాల్లో కూడా ఇంత అప్రజాస్వామికంగా ఇంత అహంకారపూరితంగా ఉన్న ప్రభుత్వం మాత్రం ఎక్కడ లేదు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, అనుభవం లేమితో ఇవాళ అత్యంత తక్కువ కాలంలోనే అప్రతిష్ట మూట కట్టుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వంగా ప్రజలందరూ భావిస్తున్నారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇవాళ అనేక హక్కులను ఎవరన్నా నిజంగా ఈ పని చేయలేదని చెప్పేసి ఎక్కడ ఎవరన్నా అడిగితే గ్రామాల్లో కరెంట్ రాలేదనో పంట ఎండిపోతుందనో ఎవరైనా జర్నలిస్టులు పోయి అక్కడికి అడిగినట్లయితే ఆ జర్నలిస్టుల మీద కూడా కేసులు పెట్టే, మహిళా జర్నలిస్టుల కేసులు పెట్టే దుస్థితి మాత్రం ఏనాడు ఏ ప్రభుత్వంలో రాలేదు అధ్యక్ష. ఇవాళ ఫీ రియంబర్స్మెంట్ ఏమని అంటే కొట్లాట, సర్పంచులు పెండింగ్ బిల్లులు ఏమంటే కూడా ఇబ్బంది అధ్యక్ష. టీఆర్ఎస్ నేతలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. మహిళా జర్నలిస్టు పెట్టిన వీడియోను చూశాక పల్లా మాట్లాడాలన్నారు పొన్నం. ఆ వీడియోను పల్లా రాజేశ్వర్ రెడ్డి సమర్థిస్తే ఇటు అలాంటి వీడియోను ఆయనకు వెంటనే రెడీ అవుతుందన్నారు. పల్లా ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారని పొన్నం అన్నారు. అయితే కాంగ్రెస్ కు ఏం అనుభవం కావాలి అని ప్రశ్నించారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ సొంత పత్రికలు టీవీలు పెట్టుకోలేదని విమర్శించారు పొన్నం. ఆ మహిళా జర్నలిస్ట్ పెట్టిన వీడియోను మీరు కూడా సభ ముందు మీరు చూసి అది పనిష్మెంట్ అని ఫీల్ అయ్యి ఒకవేళ పల్లారాజేశ్వర గారి మీద కూడా అటువంటి మాటలు మాట్లాడి ఉంటే వారు ఎటువంటి శిక్ష అవసరం లేదంటే రేపు పొద్దుగాల అటువంటి వీడియో తయారైతే పెద్ద ఇష్యూ కాదు. కాంగ్రెస్ పార్టీకి తయారు చేయాలంటే పెద్ద ఇష్యూ కాదు. కానీ అటువంటి వీడియోలు కూడా వీళ్ళు సమర్థిస్తే ఎంతకంటే వాళ్ళకు ఉండేటువంటి ఎటువంటి విచక్షణ పూర్తిగా ఫ్రస్ట్రేషన్ ఉన్నారో అర్థమవుతుంది. అనుభవం గురించి మాట్లాడుతున్నారు. ఎవరికి అనుభవం లేదు అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీకి అనుభవం కావాలా? అనుభవం గురించి మాట్లాడుతూ ఉన్నారు, లేకపోతే అనుభవ రాహిత్యంగా పని జరుగుతుంది అంటున్నారు. 14 సంవత్సరాల మొత్తం అణిచివేతకు గురైనాడు. ఎక్కడ అణిచివేతకు గురైనాడు అధ్యక్ష? ప్రజాస్వామ్యమే లేదని చెప్తా ఉన్నారు 14 సంవత్సరాలు. ఇటువంటి పద్ధతి మాట్లాడితే నేను దయచేసి సభకు సంబంధించి గవర్నర్ గారి ప్రసంగం మీద వారు చెప్పమనండి. వారిని విమర్శించదలుచుకున్నది మేము నెగటివ్ రోడ్లో పోతున్నాంటే మాకే అభ్యంతరం లేదు. గవర్నమెంట్ మేము 14 నెలల్లో మేము ప్రభుత్వం దిశ వేరుగా పోతా ఉన్నది, అవన్నీ మాట్లాడుకోండి. కానీ మాకు జర్నలిస్ట్ అంటే గౌరవం ఉంది. జర్నలిస్టులకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎన్నడూ కూడా మేము అట్లా సొంత పత్రికలు సొంత టీవీలు పెట్టుకోవాలని ప్రయత్నం ఎన్నడూ చేయలేము. మేము జర్నలిస్టుల మీద విశ్వాసం అనేది మంచికి మంచి రాయాలి, చెడుగు రాయాలని.
ఇక అంత పూర్తిగా భాష మరందరికీ ఒకసారి వీడియో చూస్తే ఆ భాషను ఎవరు వ్యక్తిగతంగా ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఆ భాషను చూసినట్టయితే మేము సమర్థిస్తే సభ్యులు జర్నలిస్టుకు మద్దతుగా మాట్లాడినప్పుడు మాట ఉపసంహరించుకోమని చెప్పి కోరుతాను. వైసీపీ ప్రభుత్వంపై ఏపీ సీఎం చంద్రబాబు విమర్శలు చేశారు. గత పాలకులు రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఇక అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనతో తాము ముందుకెళ్తున్నామని వెల్లడించారు. పేదల పెన్షన్లు 3,000 నుంచి 4,000కు పెంచామని కూడా చెప్పారు. గతంలో కూడా పెన్షన్ 200 రూపాయలు ఉంటే ఒకేసారి 2,000కు తామే పెంచినట్టు వెల్లడించారు చంద్రబాబు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో చంద్రబాబు పర్యటించారు. ఇందులో భాగంగా స్థానిక ఎన్టీఆర్ పార్క్ వద్ద పారిశుధ్య కార్మికులతో సీఎం ముఖాముఖిలో పాల్గొన్నారు. అనంతరం తనకు కూరగాయల హోల్సేల్ మార్కెట్ను పరిశీలించారు. మళ్ళీ భారతదేశంలో రాబోయే 23 సంవత్సరాల్లో నెంబర్ 1 స్టేట్ గా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. దానికి ఏ విధంగా ఫౌండేషన్ వేయాలని వేస్తాం. చాలా పగడ్బందీగా కార్యక్రమాలు చేపడతాను. థ్యాంక్ యూ. తీసుకుంటాను మా కాగితాలు ఇద్దరు. మీరు కూడా ఆర్థిక పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో ఎట్టున్నాయంటే 10 లక్షల కోట్ల రూపాయల అప్పు, దానికి వడ్డీ కట్టాలి, అప్పు తీర్చాలి, సంపాదించాలి, మీ కష్టాలు తీర్చాలి. ఈరోజు అందుకే నేను చెప్పాను, అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన, ఈ 3 ద్వారా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమాన్ని చేశాం. ఈ రోజు మీరందరూ ఉన్నారు. నేను 4వ ముఖ్యమంత్రి. 4వసారి ఎప్పుడు కూడా నాకు ఇన్ని ఇబ్బందులు కనపడలేదు. నాకే వెసులుబాటు దారి కనపడడం లేదు. అంటే అంత రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ఈ రోజు చెప్తున్నాను, నేను ఈ రోజు ఆలోచిస్తాను, రేపు ఆలోచిస్తాను, ఎల్లుండి ఆలోచిస్తాను. ఇక శ్రీశైలంలో నకిలీ ఆన్లైన్ వెబ్సైట్ మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. శ్రీశైల దేవస్థానం మల్లికార్జున సదన్ పేరుతో ఆన్లైన్లో నకిలీ వెబ్సైట్ నిర్వహిస్తున్నారు కేటుగాళ్లు. నకిలీ వెబ్సైట్ కు వసతి డబ్బులు చెల్లించి మోసపోయారు హైదరాబాద్, ముంబైకి చెందిన భక్తులు. మోసాలపై దేవస్థానం సిబ్బంది దృష్టికి తీసుకువచ్చారు భక్తులు. శ్రీశైలం దర్శనం కోసం అని చెప్పేసి వచ్చాను. నేను శ్రీశైలం దర్శనం కోసం నేను ఆన్లైన్లో సెర్చ్ చేస్తే గూగుల్లో మల్లికార్జున సదన్ అకామిడేషన్స్ ఉన్నాయని చెప్పేసి నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. ఆన్లైన్ బుక్ చేసిన తర్వాత నా బ్యాంక్ నుంచి అమౌంట్ డిడక్ట్ అయిపోయిన తర్వాత నేను వాళ్ళని కాంటాక్ట్ చేస్తుంటే రూమ్ డీటెయిల్స్ కోసం, వాళ్ళు రూమ్ డీటెయిల్స్ ఏమీ లేవని, రూమ్ డీటెయిల్స్ గురించి కాదని వాళ్ళు కాంటాక్ట్ అవ్వకుండా అవాయిడ్ చేసుకుంటూ మాకు తెలియదు ఇదంతా ఫ్రాడ్ అని చెప్తున్నాను. సో దీని గురించి అధికారులే ఏదైనా చూసి మాలాగా ఇంకెవరో మోసపోకుండా చూడాలని చెప్పేసి. మీకు ఎంత కట్ అయింది అనుకుంటే? నాకు ఫస్ట్ 3,500 పే చేయమన్నారు. నేను 3,500 పే చేశాను. చేసిన తర్వాత ఇది బ్లాక్ అయిపోయింది, రూమ్ అవ్వట్లేదు, మళ్ళీ ఇంకో 3,500 చేస్తే రిటర్న్ అవుతుంది అన్నారు. నేను దేవస్థానం మల్లికార్జున సదన్ అంటే నిజంగా గవర్నమెంట్దే కదా అన్న ఉద్దేశంతో నేను రెండోసారి చేయవలసి వచ్చింది. తర్వాత ఇమ్మీడియట్లీ ఇది ఫ్రాడ్ అని తెలిసి నేను నా బ్యాంక్ని అలర్ట్ చేశాను. సో వెబ్సైట్ ఏం లేదు, డైరెక్ట్ మల్లికార్జున సదన్ ఆన్లైన్ ఉంది, వాట్సాప్ నుంచి. శ్రీశైలం దర్శనం కోసం అని చెప్పేసి వచ్చాను నేను ఆన్లైన్లో. My name is Ashish Vanjara and I am from Mumbai. Along with me, my sister and my mother, we planned a trip to Srisalam. So we came yesterday at Hyderabad, and from Hyderabad, early morning yesterday, I was trying to search for a accommodation close to the temple. So I was told that Mallikarjun Sadan is around 200 meters from the temple. So I was tempted to book this Mallikarjun Sadan. So I inquired regarding the room charges. I was told that the room charges will be 1,750 for AC room, and because 3 people are there, extra bed 300 rupees. So total 2,050 rupees. So I asked for details regarding the payment, and I was given the details of bank. So all the bank detail, IFSC code, bank account number, everything has been provided, and then through GPay I have done a bank transfer and paid 4,100 rupees, 2,050 rupees charges
and 2050 rupees as a deposit which will be refunded when I check out. So after that, when late evening we reach here at 6:30, we come to know when I go to the Mallikarjun Southern counter that this is a total fraud and cheating. My name is Ashish. కర్నూలులో హత్యకు గురైన సంచన్న కుటుంబాన్ని ఎంపీ బైరెడ్డి శబరి పరామర్శించారు. ఘటనపై బైరెడ్డి శబరి భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. కక్షలకు వర్గపోరుకు కుటుంబాలు బలి కాకూడదన్నారు ఆయన. సంజన్న కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని, తాను అండగా ఉంటానని బైరెడ్డి హామీ ఇచ్చారు. సంజన్న హత్య వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదన్నారు బైరెడ్డి. హంతకులు ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీకి ఓటు వేయాలని కత్తులు కొడవళ్లతో బెదిరిస్తూ తిరిగారని బైరెడ్డి శబరి ఆరోపించారు. సన్నిహితుడు, చాలా మంచి వ్యక్తి, ఎంతసేపు డెవలప్మెంట్ కోసం ఆలోచన చేసే వ్యక్తి. కుటుంబం మొత్తం, వాళ్ళ కొడుకు వచ్చేసి కార్పొరేటరు, ఎన్నికల ముందు నుండి ఎంతో చక్కగా మన పార్టీ గెలవాలని చెప్పి పనిచేసుకుంటూ నా గెలుపుకి కారణమైన కార్యకర్త ఒకడు, ఒక దళిత వర్గానికి చెందిన సంజన్న గారుని అతి దారుణంగా చంపడము అనేది చాలా బాధాకరమైన విషయం. ఇది నా కుటుంబంతో సమానమైన కార్యకర్తలు ఈరోజు పోగొట్టుకున్నా. ఖచ్చితంగా ఈ కొడుకుకి తర్వాత ఈ భార్యకు నేను అండగా ఉంటాను. వాళ్లకు న్యాయం జరిగే వరకు నేను వదలను. వీళ్ళ బాధ్యత నాదిగా ఈరోజు నేను ముందుకు వెళ్తాను. ఖచ్చితంగా ఎవరైతే చేశారో చట్టం ముందు పెద్ద చిన్న కాదు, పార్టీలు కాదు, లేకపోతే వేరే ఏది కాదు, చట్టం ముందు అందరూ ఒకటే. తప్పు జరిగిందంటే ఖచ్చితంగా చేసిన వాడికి ఈరోజు శిక్ష చాలా విపరీతంగా ఉంటుంది. ఎవరైనా సరే వదిలేది లేదు. వివేకను హత్య చేసి 6 ఏళ్లు గడిచినా ఇప్పటికీ తమకు న్యాయం జరగడం లేదని వైఎస్ సునీత ఆవేదన వ్యక్తం చేశారు. కానీ న్యాయం కోసం పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి 6వ వర్ధంతి సందర్భంగా కుమార్తె వైఎస్ సునీతారెడ్డి నివాళులర్పించారు. ఇక పులివెందులలోని సమాధుల తోటలో తండ్రి సమాధికి పూలమాల వేసి సునీత కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. తమ తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి 6 సంవత్సరాలు అయిందన్నారు. న్యాయం కోసం 6 సంవత్సరాలుగా పోరాడుతున్నట్లు తెలిపారు. హత్య కేసులో ఒక్కరు తప్ప మిగిలిన అందరూ బయట యథేచ్ఛగా తిరుగుతున్నారని ఆరోపించారు. ఇక సిబిఐ వాళ్ళు మళ్లీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారని నమ్మకం ఉందన్నారు ఆమె. నాన్నగారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య జరిగి 6 సంవత్సరాలుగా పోరాడుతున్నాం న్యాయం కోసం. ఈ 6 సంవత్సరాల్లో ఎంత పోరాడినామో అందరూ చూస్తున్నారు. ఈరోజు చూస్తే పరిస్థితి ఒక్కరు తప్ప వీళ్ళు అందరూ బయట లక్షణంగా బ్రతుకుతున్నారు. అక్యూస్ అందరూ బయట ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ ఆగిపోయింది. ట్రయల్ మొదలు పెట్టట్లేదు. న్యాయం వస్తుందా? హత్య గురించి ఇంతగా పోరాడుతున్నాము. వైఎస్ వివేకానంద రెడ్డి గారికి ఇంత అన్యాయం జరిగితే న్యాయం జరగలేదు, ఇంకొకరికి న్యాయం జరుగుతుందని అనుకుంటాము. ఈ న్యాయ పోరాటం అయితే ఆగేది లేదు, ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాం. ఈ ప్రాసెస్లో అక్యూస్డ్ కంటే ఎవరైతే నిందితులు అని చెప్పబడ్డారో వాళ్ళకంటే ఎక్కువ శిక్ష మాకు, మా కుటుంబానికి ఎక్కువ పడుతున్నట్లుగా ఉంది. ఇది న్యాయం? అసలు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని. ఇక యూట్యూబ్ జర్నలిస్ట్ రేవతి సంధ్యను సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీకి కోరారు. ఇద్దరిని 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. అయితే కస్టడీ పిటిషన్ పై వాదనలు పూర్తి అయ్యాయి. మరోవైపు బెయిల్ మంజూరు చేయాలని కూడా జర్నలిస్ట్ రేవతి పిటిషన్ దాఖలు చేశారు. ఇక కేసు దర్యాప్తు సమయంలో బెయిల్ ఇవ్వొద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదనలు పూర్తి కాగా సోమవారం కస్టడీ, బెయిల్ పిటిషన్లపై తీర్పు వెల్లడించనుంది నాంపల్లి కోర్టు. తెలుగుదేశం పార్టీ విధేయతకు పట్టం కట్టింది. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా టీడీపీకి నమ్మకంగా పనిచేసిన బీదర్ రవిచంద్ర యాదవ్ కు మండలి సభ్యుడిగా ప్రకటించడంతో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని, అందరినీ కలుపుకొని ముందుకెళ్తూ పార్టీ అభ్యున్నతికే కృషి చేస్తానంటున్న ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్రతో మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ మండలి సభ్యులను ఎన్నుకోవడంలో
ఈరోజు సామాజిక న్యాయాన్ని పాటించింది. అలాగే యువగలంలో తన వంతుగా రాయలసీమ కోఆర్డినేటర్గా పార్టీ విజయానికి అహర్నిశలు కృషి చేసినటువంటి బీసీ నేత ఏదైతే బీదా రవిచంద్రకి అయితే ఈరోజు పట్టం కట్టారు. మనం ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్నాం. పెద్ద కోలాహలం నడుమ పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా కూడా ఆయన అభిమానులు ఆయనకు వచ్చి ఈరోజు సన్మానం సార్. ఈరోజు మీరు పూర్తిగా కూడా చాలా పెద్ద ఎత్తున కృషి చేశారు. 50కి పైగా నియోజకవర్గాలు ఇటు యోగలంలో కానీ ఇటు పార్టీ కోఆర్డినేటర్గా కానీ ఈరోజు మీకు పార్టీ కూడా విధేయతకి పట్టం కట్టిన పరిస్థితి అయితే ఉంది. ఎలా అనిపిస్తుంది ఈరోజు? రెండోసారి శాసన మండలి సభ్యుడిగా అవకాశం కల్పించిన జాతీయ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, యువనేత పార్టీ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి, జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున బలహీన వర్గాల తరఫున వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ ఏ బాధ్యతలు అప్పచెప్పినా క్రమశిక్షణగా 30 సంవత్సరాలుగా పార్టీలో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏ బాధ్యతలో పార్టీ ఎప్పుడు ఏ అవకాశం ఇచ్చినా పార్టీ ప్రతిష్టతో కృషి చేశాం. భవిష్యత్తులో కూడా బలహీన వర్గాలకి ప్రతినిధిగా తెలుగుదేశం పార్టీ పటిష్టతకు, అదేవిధంగా జిల్లాలో మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, పార్టీ పెద్దలు, కుటుంబ సభ్యుల సహకారంతో జిల్లా అభివృద్ధికి నా వంతు నేను సహకరిస్తానని చెప్పి తెలియజేస్తాను. అలాగే ఈరోజు పెద్ద ఎత్తున మీ పైన అభిమానంతో ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా తరలి వచ్చారు. అలాగే రాష్ట్ర నలుమూల నుంచి కూడా మీ అభిమానులు ఈరోజు వస్తున్న పరిస్థితి, ఈ నామినేటెడ్ పదవుల్లో కొంత అసమతుల్యత ఉన్నటువంటి పరిస్థితి, వీటిల్లో బీదా ఏదన్నా చొరవ తీసుకొని నిజమైనటువంటి కార్యకర్తకి ఏదైనా అన్యాయం జరిగితే దాన్ని బ్యాలెన్స్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో కంటే ఈ దఫా లోకేష్ బాబు గారు అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు ఇద్దరు కూడా ప్రత్యేకంగా ఎవరైతే పార్టీకి కష్టపడ్డారో, ఎవరైతే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉన్నారో వారిని ఆదరించాలా. కాకపోతే కూటమి కావడం, ఇతర పార్టీలు భారతీయ జనతా పార్టీ, జనసేన అందరం కూడా భాగస్వాములుగా ఈ యొక్క పదవుల పంపకం కూడా ఉంది కాబట్టి ఒకరికి కొంత ఆలస్యమైన తప్పకుండా అందరికీ కూడా న్యాయం చేయాలా, వారిని ప్రోత్సహించాలనేది పార్టీ విధానం. ఇప్పటికే బాబు గారు పదే పదే చెప్తూ ఉన్నారు, సంక్షేమం అభివృద్ధి విషయంలో పార్టీలు లేదు, అందరికీ సంక్షేమం అందాలా, అందరికీ పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తాం. లోపాయికారిగా ఇతర పార్టీలకు సహకరిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి అరాచకాలని కూటమి ముసుగులో ఎక్కడైనా వారు రక్షణ కోసం ఎవరైనా సహకరించేదానికి వీలు లేదని మాత్రమే చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. సంక్షేమ అభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. సార్, చివరిగా ఒక ప్రశ్న. ఈరోజు పూర్తిగా కూడా గడిచిన 5 సంవత్సరాల్లో పూర్తిగా కూడా తెలుగుదేశం పార్టీ కానీ ఇటు రాష్ట్రంలో అభివృద్ధి కూడా కుంటుపడింది. అలాగే నెల్లూరు జిల్లా అయితే పూర్తిగా కూడా వెనకబడిన పరిస్థితి. ఈరోజు జిల్లా అభివృద్ధి పట్ల, పూర్తిగా కూడా పారిశ్రామిక అభివృద్ధి పట్ల బీదా స్టాండ్ అంటే బీదా ఎలా ముందుకు వెళ్ళబోతున్నాడు, సలహాలు సూచనలు శాసన సభ్యులకు కానీ ఎలా అంటే జిల్లాలో సంపూర్ణమైనటువంటి విజయం సాధించాం. అనుభవజ్ఞులు మంత్రులు ఉన్నారు. అదేవిధంగా పార్టీ పెద్దలు, మాజీ మంత్రివర్యులు చంద్రమోహన్ రెడ్డి గారు, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు. మంత్రులు నారాయణ గారు, రామనారాయణ రెడ్డి గారు కూడా సీనియర్ మోస్ట్ మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు, మంత్రివర్యులు నారాయణ గారు నిరంతరం అటు అమరావతి ఇటు జిల్లా అభివృద్ధికి, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు అజీజ్ గారు, శాసనసభ్యులు అందరూ కూడా నగరంలో రూరల్ సభ్యులు శ్రీధర్ రెడ్డి గారు కానీ ఇతర శాసనసభ్యులు కానీ అందరితో కలిసి జిల్లా అభివృద్ధికి నా వంతు నేను సహకరిస్తాను. ఇక్కడ గతంలో జరిగినట్లుగా కాకుండా అంటే కూటమి లెక్కలో వచ్చి ఇక్కడ రక్షణ పొందాలని చూసినా కుదరదని, ఏదైతే పార్టీ కోసం కష్టపడ్డారో వారికి ఖచ్చితంగా కూడా నామినేటెడ్ పదవుల విషయంలో మాత్రం ఖచ్చితంగా ఇటు పార్టీ హైకమాండ్ స్టాండ్ అయితే మాత్రం ఖచ్చితంగా నికార్సుగా ఉందంటూ కూడా బేదా తెలియజేసిన పరిస్థితి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, నెల్లూరు నుండి.